వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నా స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ రోజు అయితే చూపెడతాను అనమాట. నేనైతే ఇప్పుడు దావత్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మాకైతే ఒక గ్లాసున్నర అయితే సరిపోతాయి. ముందర రైస్ అయితే నానబెట్టుకున్నాము. తర్వాత చికెన్ అయితే ఫ్రై చేసుకుని ఇంకా ప్రాసెస్లో ఒక గ్లాసున్నర అయితే నానబెట్టేసుకుంటున్నాను. మూడు సార్లు వాష్ చేసేసుకుని ఇదిగోండి ఇప్పుడైతే రైస్ అయితే నానబెట్టేసాను అనమాట. ఇది ఒక అరగంట నానితే మంచిగా ఉంటుంది కదా. ఇంకా మా పాపకైతే స్కూల్కి పంపించేశాను. మార్నింగ్ పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేసుకుని ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం. పొయ్యి ఆన్ చేసుకున్నాను కదా, ఒక కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి. ఈ చలికి గడ్డగట్టుకుపోయి నెయ్యి కూడా కరగట్లేదు. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ అలా కొంచెం మగ్గేటట్టుగా. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా అనమాట నా సన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయి కొంచెం మంచిగా మ్యాష్ అయ్యేటట్టుగా ఉడికించుకోవటమే, ఫ్రై చేసుకోవటమే. ఇప్పుడు ఇంత ఒక పెద్ద స్పూన్ అంతా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సిమ్లో అయినా హైలో అయినా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మసాలా మొత్తం ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను దీనిలో ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని దీనిలో వాటర్ అంతా బయటికి రావాలన్నమాట. వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నా మూత అయితే పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి ఇదిగోండి కొన్ని అయితే వాటర్ తీసుకున్నాను. ఏం క్వాంటిటీ లెక్క ఏమి ఉండదు. మనకి ఎన్ని రైస్ ఉడకడానికి ఎన్ని వాటర్ కావాలో అంతకన్నా కొంచెం ఎగస్ట్రాని తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ ఆకు, ఇంకా చెక్క, లవంగం, బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకుని వేసేసుకుంటున్నాను. కొంచెం నేనైతే 1 స్పూనున్నర అయితే వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగించుకోవటమే. అయితే అటు పక్కన పొయ్యి మీద పెట్టేశాను. చికెన్ అయితే సిమ్లో వదిలేసాం కదా, వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చేసి చికెన్ కూడా మంచిగా ఉడికిపోయి ఇలా ఫ్రై అయితే అయిపోయి ఉంది. ఇంకా దీనిలో అయితే మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవడమే. నేనైతే ఎక్కువ కారం అయితే వేస్తాను. ఇంకా ఫ్రైలకి అయితే కారం ఎక్కువ ఉందంటే స్పైసీగా టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంకా ఇది గ్రేవీగా ఫ్రైగా అంటే ఫ్రై అంటే మరీ ఫ్రైగా ఏముండదు, కొంచెం గ్రేవీగానే ఉంటుంది. ఇంక ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీస్ ఏమి వేయను. మసాలాలు ఇలా తక్కువగానే వేసుకుంటాను, కారమే ఎక్కువ వేసుకుంటాను. ఇంకా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని ఓ 10 to 20 మినిట్స్ అయితే సిమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇటు పక్కన వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి అనమాట. ఇంకా రైస్ అయితే మనం నానపెట్టుకున్నాం కదా 1 గంట ముందలే, ఇంకా అవి కూడా రైస్ కూడా వేసేసుకుని రైస్ కూడా ఒక 75% ఉడికిందాకా ఉడికించేసుకోవటమే. ఇక్కడ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా రైస్ కూడా బాగా ఉడికిపోయి ఒక 70% అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా మొత్తం మనం దమ్ పెట్టేటప్పుడు ఇంకా 25% కూడా ఉడికిపోద్ది. ఇంకా రెండు పక్కన పెట్టేసుకుని మరో గిన్నె తీసేసుకుని ఇంకా లేయర్గా రైస్ వేసుకుని మనం మధ్యలో కావాలంటే చికెన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పైనే మొత్తం చికెన్ వేసేద్దామని చెప్పి ఇలా లేయర్లుగా అయితే రైస్ అయితే వేసుకుంటున్నాను. ఒక స్ట్రైనర్లో మొత్తం స్ట్రైన్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఎందుకులే త్వరగా అయిపోద్దని చెప్పేసి అలా అయితే చేశాను అనమాట. ఇంకా ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం పైన వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, అందుకనే కొత్తిమీర వేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని ఇంకా దమ్ చేసేసుకోవటమే. రైస్ అయితే భలే పొడి పొడిగా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. బాగా ఉడికింది అనమాట. చికెన్ కూడా మెత్తగా ఉడికి స్మెల్ అయితే సూపర్ ఉంది. చెప్పే బాగా ఎలా ఉంది బిర్యానీ? రైస్ ఉడికిందా? ఉప్పు కారం
కారం తక్కువైంది. నాకు కారం ఎక్కువైపోయినట్టుంది. అన్ని బాగున్నాయి, సరిపోయింది. నీకెలా ఉంది తల్లి? నాకు కారం ఎక్కువగా అనిపిస్తుంది, నాకు నచ్చింది. దగ్గర పెట్టుకో. సూపర్ ఉంది వెళ్ళి. నెయ్యి ఎక్కువ వేసావా? నెయ్యి ఏమి ఎక్కువ వేయలే నేను. బాగుందిగా, బాగుంది. తిను. నాకు లెగ్ పీస్ వల్ల నచ్చింది. ఇంకా బిర్యానీ అయితే ఫుల్ తిన్నాం అనమాట. మా బావకైతే కొంచెం కారం ఎక్కువ అయింది అన్నాడు, కానీ ఫస్ట్ బాగుంది టేస్ట్ అయితే అన్నాడు అనమాట. నేను ఫస్ట్ టైమే ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేసాడు. ఇంకా మా పాప కూడా ఫుల్గా తినింది పాపం. బిర్యానీ అని అడుగుతుంది అనమాట. ఇంకా బిర్యానీ బాగుందా? బాగుంది. ఇప్పుడు నేను లాలీపాప్ తింటున్నా. ఫుల్గా తిన్నావా లేదా? తిన్నా. ఇదంతా చేసినంతసేపు బాగానే ఉంటుంది. ఇప్పుడైతే అంట్లు చాలా ఉన్నాయి అనమాట, అవి తమ్మాలి. కొంచెం బిర్యానీ అయితే మిగిలింది అనమాట. ఇంకా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.